బాధ్యత ఈందే, మేము చంద్రబాబు నాయుడు గారిని అడగం. శ్యామల గారు అదే అంటారు, రోజా గారు అదే అంటున్నారు. ఎవరండి ఈ శ్యామల తీసలు పారండి? మీరు కొన్ని కొన్ని పేర్లు మా నోటెమ్మడి చెప్పించడానికి ప్రయత్నం చేయకండి. వర్మ గారు ఆవిడ ఏంటండి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి. సరేలేండి, చాలా మంది వచ్చారు, మంత్రులుగా కూడా చేశారు. ఇప్పుడు ఎందుకు పరిగి రాకుండా పోయారు? ప్రతివాడు గొప్ప పోస్టులకు వెళ్ళిన మాత్రం గొప్పవాడు అయిపోడు. సార్ రోజా గారు సార్ దయచేసి నాతో కొన్ని కొన్ని మాటలు మాట్లాడచ్చు. ఆవిడ మంత్రి అండి. అయితే అయితే నన్ను ఎవరైనా రేపు చేసేవాడు ఉన్నాడా? ఎవరన్నా మాట్లాడతారా మంత్రిగా ఉండి? ఏంటి 1-2 రేపులకే అంత గోల పెడుతున్నారేంటి? మంత్రిగా ఉండి ఎవరో బాధ్యత గల మాట్లాడతారా? వాళ్ళని తీసుకొచ్చి మీరు నా ముందు మాట్లాడిస్తారేమండి? మీకు టీఆర్పీ రేటింగ్ కావాలనుకుంటే వేరే వాళ్ళు పెట్టుకోండి, నాలాంటి వాళ్ళు దయచేసి. లేదు, వాళ్ళు మాట్లాడిన మాటలు మీ ముందు ఉంచుతున్నాను. వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నేను చెప్తున్నాను. కాబట్టి వాళ్ళ గురించి నా దగ్గర ప్రస్తావన చేయదు దయచేసి. ఇకపోతే మా పాలన ఎలా ఉంటుంది అనేది ప్రజలు చెప్తారు, మేము కాదు. మేము మా బాధ్యత మేము చెప్పిన హామీలు నెరవేర్చుకుంటూ పోవటమే 5 సంవత్సరాల కాలంలో మాకు ఇచ్చిన సమయంలో. ఓకే, అన్నీ ఒక్కొక్కటిగా మొదలు పెట్టుకుంటూ వస్తున్నాము. ఒకటి ముందు అవ్వచ్చు, ఒకటి వెనక అవ్వచ్చు. ఎందుకంటే వైసీపీ కూడా రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళా. వచ్చిన వారంలోనే సిపిఎస్ అంది. 5 సంవత్సరాల తర్వాత కూడా సిపిఎస్ గురించి లేదు. మధ్య నిషేధం ఉంది, నియంత్రణ తర్వాత అది లేకుండా పోయింది. 25 సంవత్సరాల పాటు మద్యం మీద మళ్ళీ అప్పులు తెచ్చింది. కాబట్టి వాళ్ళేదో ఓడబడి చేశారు కాబట్టి మేము వాళ్ళకి సమాధానం సమాధానం చెప్తే వాళ్ళు కాదు, వాళ్ళు చేసిన పని ప్రజలు ప్రశ్నించారు, మేము చేసే పని కూడా ప్రజలే ప్రశ్నించారు. ఓకే, శాంతిప్రసాద్ గారు మొన్న మీరు ఒక ట్వీట్ చేశారు, ఒక మెసేజ్ చేశారు, అది నేను చూశాను. సో చాలా మందిలో ఉన్న అనుమానాలు ఇవే. సో ఏదైతే చేసుకోకూడదో, ఏదైతే రప్చర్ చేసుకోకూడదో, ఏదైతే బయట మాట్లాడకూడదో అవన్నీ కూడా పిఠాపురంలోనే ఎక్కువ జరుగుతున్నాయి. అక్కడి నుంచే వాయిస్లు వస్తున్నాయి. ఏదొచ్చినా దాన్ని బోతద్దంలో పెట్టి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మలుచుకుంటున్నారు. అసలు వాస్తవం ఏంటో ఎవరికీ అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నది. పిఠాపురం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే పులివెందులు అవనియండి, లేకపోతే కుప్పం అనియండి, అక్కడ ఈ పరిస్థితులు లేవు. కానీ పిఠాపురంలోనే ఎందుకు ఉన్నాయి అంటే వర్మ చేసింది తప్ప, వర్మ ఏం తప్పు చేశారు, ఇలాంటివన్నీ కూడా వస్తున్నది. ఎవరిది తప్పు, ఎవరిది రైటు, కావాలని మధ్యలో ఏమైనా క్రియేట్ చేస్తున్నారా? ప్రతిదాన్ని ఏదో జరిగిపోతున్నది అన్నట్టుగా ఎందుకు వైరల్ అవుతున్నాయి వీడియోలు? మీకు కూడా బాగా తెలిసిన ప్రాంతం కాబట్టి మీకు కొన్ని ఇన్పుట్స్ వస్తాయి కాబట్టి వాస్తవాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? వర్మ తప్పు చేశారని మేము ఎప్పుడు చెప్పట్లేదు. నా పోస్టులు కూడా చూస్తే తప్పు చెప్పలేదు. మేము మాట్లాడేది మా ప్రభుత్వం, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాం. మా ప్రభుత్వం యొక్క విధానం ఏంటంటే సత్యం వద ధర్మం చెర. సత్యం వద అంటే మన తెలుగు భాషలో సత్యం వద ధర్మం చెర కాదు, సంస్కృత భాషలో అంటే సత్యాన్నే మాట్లాడు, ధర్మాన్ని ఆచరించు. మా యొక్క తీరు అది, రూల్ ఆఫ్ లా. రెండోది, ఈ రోజు రాష్ట్రంలో విపక్షమే లేకుండా పోయింది కాబట్టి మా స్వపక్షంలో మేము విపక్షాన్ని క్రియేట్ చేసుకుంటాం. వర్మ గారు అక్కడ ఉన్న సమస్యలను ప్రస్తావించారు, వెల్ అండ్ గుడ్. 175 నియోజకవర్గాల్లో కూడాను ఉన్న ఎమ్మెల్యేలో వాళ్ళలో వైసీపీ ఎట్లా ప్రశ్నిస్తుంది కాబట్టి వైసీపీ తరఫున మేమే ప్రశ్నిస్తుంటాము. వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్తాము, వాటి పరిష్కారం చూపిస్తాము, ప్రజలకు కూడా కనపడుద్ది. ఓహో, సమస్యలు ఉన్నాయా మన నియోజకవర్గంలో, వీటిని ఈ రకంగా ఈ టైంలో పరిష్కరించారా అని ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకు ఎప్పుడైతే సమస్య దాని మీద పరిష్కారం కనపడిందో, ఇది పనిచేసే ప్రభుత్వం వాళ్ళ కంటికి కనపడుతుంది. కాబట్టి వర్మ చేసిన దాంట్లో మేము తప్పు పట్టదలుచుకోలేదే. ఇప్పుడు వర్మ ఆ మాట చూపించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు, ఎట్లా తీసుకొచ్చారు దానికి ప్రజలకు అవగాహన వచ్చింది. మరి ఈయనేదో కావాలని క్రియేట్ చేస్తున్నారు, కూటమిలో చిచ్చు పెట్టని చూస్తున్నారని మరి ట్రోల్ చేస్తున్నారు. కూటమిలో చిచ్చు పెట్టని ట్రై చేస్తున్నారని మా ప్రత్యర్థి పార్టీ పాపం చాన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తుంది, ప్రస్తుత ప్రయత్నాలు చేస్తుంది, కానీ వాళ్ళ ఆటలు సాగవు. మాలో ఎవరికి అనుమానాలు లేవు, మాలో మాకు విద్వేషాలు లేవు, మాలో మాకు సందేహాలు లేవు. మా అందరిది టార్గెట్ ఒకటే,